ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు పలికిన మాటని మళ్ళొక్కసారి చదువుకుందాం. చూడండి. అంతటా యేసు అంటున్నాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాడు. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు. ఈ శతాధిపతి వాస్తవంగా అన్యజనుడు. ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు అన్యజనుడు. ఇతడు తన దాసుడు తన ఇంట రోగి అయి ఉండటం తట్టుకోలేకపోయాడు. వానికి వైద్యం చేయించి ఎట్లనన్నా వాన్ని బాగు చేయాలని తన దాసుని కోసం ప్రయాసపడ్డ మంచి వ్యక్తి శతాధిపతి. అతని పేరైతే వ్రాయబడలేదు, కానీ శతాధిపతి అని అతని హోదా మాత్రమే వ్రాయబడింది. అతను పనోడ్లే, పావుల డబ్బులు పడేద్దాం, వాడు చావు ఏదో వాడు చస్తాడు అనుకోకుండా, ఇంతకాలం వీడు నా దాసుడుగా ఉండి నాకెంతో సేవ చేశాడు, ఇప్పుడు వీడు రోగి అయి పడున్నాడు, వీడిని అలాగనే వదిలేయటం నాకు మనస్సు లేదు, వాడిని ఎట్లనన్నా బాగు చేసుకోవాలి, ఇన్నాళ్ళు నాకు సేవ చేశాడు, కొద్దిగా వాడు తేరుకునేదాకా నేనే వాడికి సేవ చేస్తానని సేవకుడికి సేవ చేసే మనసు కలిగినటువంటి వ్యక్తి శతాధిపతి. మనం అనుకుంటాం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని. యేసు ప్రభుని ఎరిగినటువంటి ఇశ్రాయేలీలు, యేసు ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని. ఇశ్రాయేలీల్లో తేడాలు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు. మనం యేసు ప్రభుని నమ్మని అన్యజనులందరూ దరిద్రులు, శాపగ్రస్తులు, పనికిమాలినోళ్ళు, ప్రేమ లేనోళ్ళు, అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది. అది రైట్ కాదు. అన్యజనులలో అంటే యేసు ప్రభుని ఎరగని అన్యజనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు, మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు, మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు. కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు, వాళ్ళకి యేసయ్య మాత్రం తెలియదు. కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ 1గా ప్రభుని సేవిస్తారు. అది మాత్రం తిరుగులేదు. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, అన్యజనుల్ని పురుగులను చూసినట్టు చూడొద్దు. అన్యజనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు, మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబిల్లో నిరూపణ ఉంది. బయట చాలా జీవితాలని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి, అన్యజనుల జీవితాలు. కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం, క్రైస్తవుల మెంటాలిటీ నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది. ఓ చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాం. ఓ చోట ల్యాండ్ కొనడానికి ప్రయత్నం చేశాము, మందిరం కోసం, చర్చి కోసం. ఆ స్థలం ఒక క్రైస్తవుడిది, ఒక అన్యుడిది. సగం క్రైస్తవుడిది, సగం అన్యుడిది. అన్యుడు స్థలం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు. క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా? అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో 1,00,000 పెంచాడు. మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడిచ్చాడు, కొంచెం ఇబ్బంది పెట్టాడు. అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే, క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు. ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను? అన్యుడినా, క్రైస్తవుడినా? వాడికి తెలిసింది దేవుని కార్యం ఇది, పావుల తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభువే నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు. మెతుకు పోతే నా బతుకు పోయేది అనుకున్నాడు. ఎందుకులే అనకూడదు నేను అనుకొని, మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి 1,00,000 రూపాయలు పెంచాడు. చర్చికి, క్రైస్తవులకి అనేసరికి. కాబట్టి అన్యజనుల్లో కూడా యథార్థవంతులు, భక్తిపరులు, యేసు ప్రభు అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా ఆయన దేవుడు అని గౌరవించి సన్మానించే వ్యక్తులు లేకపోలేదు. ఈ శతాధిపతి అలాంటోడే. శతాధిపతి వాస్తవంగా బైబిల్ ఎరిగినోడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు అంతకన్నా కాదు. కానీ యేసు ప్రభుని గురించి మాత్రం అప్పుడప్పుడు వింటున్నాడు. పోలీసోళ్ళు కాదు, పోలీసోళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎంక్వైరీ మీద ఉంటుంది.
ప్రతి ఒక్కరిని వాకప్ చేస్తూ ఉంటారు. ఆడి సంగతి ఏంది, ఈడి సంగతి ఏంది, ఆడి సంగతి ఏంది, ఈడి సంగతి ఏందని అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళ మైండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇతను శతాధిపతి కనుక తన డ్యూటీ తను చేసుకుంటూనే సమాజంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, సమాజ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయని వాకప్ చేస్తూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మొత్తానికి యేసు ప్రభు గురించి విన్నాడు. అప్పటిదాకా తనకు సేవ చేసినటువంటి తన సేవకుడికి తాను సేవ చేయటం మొదలుపెట్టాడు, తన ఇంట్లో పెట్టుకొని. సహజంగా ఇంట్లో పనిచేసే పనివాడికి ఏదన్నా జబ్బు చేస్తే అడిగి పావుల డబ్బులు ఇచ్చి పోరాన్ని ఇంటికి పంపిస్తాం. కానీ ఇతను అట్లా కాదు, సేవకుడిని అంటే తన దాసుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని ఇప్పటిదాకా నాకు సేవ చేశాడు, వీడికి నేను సేవ చేస్తానని పాపం వానికి సేవ చేయటం మొదలుపెట్టాడు. అక్కడక్కడ వైద్యాలు చేయించాడు, కానీ తగ్గల. ఎట్లా చేయాలా అని ఆలోచన చేసుకొని ఓ రోజు యేసు ప్రభుని కూర్చున్న జ్ఞాపకం వచ్చింది. ఇశ్రాయేలులో ఒక బోధకుడు లేచాడు, ఆయనను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన చాలా చాలా కార్యాలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. నేను వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను, ఆయనన్నా నా దాసుని బాగు చేస్తాడేమో తెలుసుకుంటానని వెళ్ళాడు. యేసు ప్రభుని ఎదుర్కొన్నాడు. చూడండి 5వ వచనం నుంచి 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానా నేను. అంతటా యేసు అతనితో అంటున్నాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికి, మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. వాస్తవానికి ఇతడు అన్యజనుడు. ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటే ఇతడు ఎవరై ఉన్నాడో యేసు ప్రభు చెప్పాడు. తర్వాత, దేవా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను అని శతాధిపతి అన్నాడంటే దాసుడు ఎవరి ఇంట్లో ఉన్నాడో మీకు అర్థమైపోయింది. దాసుడు ఎవరింట్లో ఉన్నాడు? శతాధిపతి ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఎవనిలో కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఆశ్చర్యపడ్డాడని కూడా రాసుంది. అంటే ఆయన చూడగోరిన దగ్గరేమో విశ్వాసం కనబడలేదు, ఉండదు అనుకున్న దగ్గరేమో సమృద్ధిగా ఉంది. ఎంత విశ్వాసం అంటే దాసుని కోసం వేడుకోవటానికి వచ్చాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏ యజమానుడు రాడు, డబ్బులు ఇస్తాడు, పంపిస్తాడు, కానీ దాసుడు బాగుపడాలి, వాడి లైన్లోకి రావాలి, వాడి కోసం శ్రద్ధ వహించాలి, వాడిని ఇంట్లో పెట్టుకోవాలి, వాడికి సేవ చేయాలని ఏ యజమానుడు ఆలోచించాడు. నాకు తెలిసి అలాంటి వాడు ఎవరు కనపడలా. కానీ ఈ శతాధిపతి పని వాళ్లను కూడా తన బిడ్డల్లాగా ప్రేమించేటువంటి మంచి ప్రేమ కలిగిన మనిషి. వాస్తవంగా ఈ క్వాలిటీ యేసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుల్లో ఉండాలి, కానీ అన్యుల్లో ఉంది. అన్యుడు తన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన పని వాళ్ళని ఒక వర్కర్స్గా చూడలేదు, కన్నబిడ్డల్లాగా ప్రేమించాడు, కన్నబిడ్డల్లాగా చూశాడు. అంటానికి రుజువు ఏంటంటే వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి పరిచర్యలు చేయటం దాసుడికి. ఇది ఒక మంచి క్వాలిటీ. మనకి సహకరించేటువంటి వారు, మనకు ఉపచారం చేసేటువంటి వారు, మనకు పరిచర్య చేసిన వాళ్ళని ఒక పని వాళ్ళలాగా, ఒక దాసుల్లాగా, దాసురాండ్రుగా చూడటం కాకుండా బిడ్డల్లాగా, రక్త సంబంధికుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ప్రేమించి గౌరవించటం ఉత్తమ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం. అది దేవుని మనస్సు. అది ఎవరి మనస్సు? దేవుని మనస్సు. ఎందుకంటే మనం వాస్తవంగా ఎందుకు పనికిరాని వాళ్ళం?
అయినా సరే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి తన బిడ్డలుగా మనల్ని గౌరవించాడు ఆయన. దేవుని మనస్సు. సరే, మీరందరూ ఇలాంటి మనసు కలిగి ఉంటే చాలా బాగుండును. కానీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు. కలిగి ఉంటే మీరు ధన్యులు, యేసు మనసు కలిగిన వారు. కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు. దేవునికి స్తోత్రం. కలిగి ఉండకపోతేలే, కలిగి ఉంటేనేమో మీరు యేసు మనసు కలిగిన వారు ధన్యులు, కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు అని నేను చెప్పట్ల, వాక్యంలో కనపడుతుంది, అందుకని చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండో విషయం, యేసు ప్రభుని వచ్చి వేడుకున్నాడు అతన్ని స్వస్థపరచమని. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు అంటే యేసు ప్రభు బాగు చేయగలడని విశ్వసించాడు. వాస్తవంగా ఎట్లాంటి వాళ్ళు సహజంగా పోలీసు వాళ్ళు అలాంటి వాటిని నమ్మరని అనుకుంటాం. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఈ మూఢనమ్మకాలను కలిగి ఉండరు, ఆ మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తారు అని అనుకుంటాం. నిజమే, మూఢనమ్మకాలను అయితే వ్యతిరేకిస్తారు, కానీ దేవుడు ఉన్నాడని అయితే అన్ని డిపార్ట్మెంట్లు నమ్ముతాయి. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించకుండా మన ఉనికిలోకి రాలేదు. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు, నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు అనేది అందరూ నమ్ముతారు, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పోలీసు వాళ్ళలో కూడా యేసు ప్రభుని పిచ్చిగా ప్రేమించి విశ్వసించి నమ్మి సేవించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. నా చేతులతో నేను చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను. దేవుని కృప. ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పది. ఇతను 100 మంది మీద అధికారి అయి ఉండి, శతాధిపతి అయి ఉండి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే ఇశ్రాయేలులో ఎవడికి లేదంట అంత విశ్వాసం. అంత విశ్వాసాన్ని కనపరిచాడు. ఎట్లాగంటే యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్న దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టేదానికి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాది కాదు. నా ఇంట్లోనికి నువ్వు అడుగు పెట్టడానికి నేను పాత్రుణ్ణి కాను, యోగ్యుణ్ణి కాను అంటే ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? నీవు పరిశుద్ధుడైన దేవుడివి, నేను పాపి అయిన మనుషుణ్ణి. నా ఇంటికి రా అని నిన్ను శాసించేంత అధికారం నాకు లేదు. ఒక పనివాడిని తీసుకెళ్ళినట్టు నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నీ చేత పని చేయించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. అందుకు నేను పాత్రుణ్ణి కాను. నువ్వు యజమానుడివి, నువ్వు సర్వాధికారివి. ఒక్క మాట పలికితే ఆ జబ్బాడును వదిలిపెట్టిపోయితే. నీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను. మొదటిది ప్రేమ గలవాడు, రెండవది విశ్వాసం గలవాడు, మూడవది తన అయోగ్యతను గుర్తుపట్టినవాడు. నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి అని తన అయోగ్యతను గుర్తుపట్టి ప్రభువుకి బాహాటంగా చెప్పుకున్నాడు. అయ్యా, నీ అంత గొప్పోడు నా ఇంట్లో వచ్చేంత గొప్పవాడిని నేను కాదన్నాడు. అంతేకాదు యేసు ప్రభుకున్న అధికారాన్ని కూడా గుర్తించాడు. ఇది 4వ సంగతి. యేసు ప్రభు సర్వాధికారి అని, ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుందని తనను తాను పోల్చుకొని చెప్తున్నాడు. నేను కూడా అధికారిని, నా కింద సహా దాసులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఒకడిని ఇది చేయమంటే ఏ పని చెప్పినా వాడు చేస్తాడు. ఎందుకంటే నేను అధికారిని కనుక వాళ్ళందరూ నా కింద లోబడి పని చేస్తారు కనుక. అలాగే నువ్వు ప్రకృతి మీద, ప్రపంచం మీద, వ్యక్తుల శరీరాల మీద, సమస్తం మీద అధికారివి. నువ్వు సమస్తం మీద అధికారివి. ఒక మాట నువ్వు పలికావంటే అది జరిగిపోతుంది. నీకు రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, మానవ స్థితిగతుల మీద అధికారం ఉందని వాడు గుర్తించాడు. ఆయన గుర్తించి ప్రభుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ప్రభువుకు చాలా సంతోషం వేసింది. నా సొంత స్వజనుల్లో కూడా ఇలా గుర్తించలేదు, నువ్వు భలే గుర్తించావురా బాబు అని సంతోషపడి వెనక్కి తిరిగి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోని ఎవరికైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే అప్పటి ఇశ్రాయేలు, ఇప్పటి నామకార్థ క్రైస్తవులు.
నేను బర్త్ క్రిస్టియన్ని, నేను ఇప్పుడు కాదు, నాది చాలా సీనియారిటీ, నాది చాలా సర్వీసు, నేను అంతా, నేను ఇంత అని తన గురించి తాను చెప్పుకునేటువంటి వాళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, రక్షణ పొందనోళ్ళు. అదెందుకంటే అసలు మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, మయ్య పాస్టరు, నేను బాప్తీసం తీసుకునేది ఏంది, నీ బొంద నాకు చెప్తున్నావు అనేటువంటి సరుకంతా కూడా వెలుపట చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాత పాస్టర్ అయినా, ముత్తాత పాస్టర్ అయినా, అయ్య పాస్టర్ అయినా, నువ్వు మారు మనసు పొందాల్సిందే, బాప్తీసం పొందాల్సిందే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిందే. ముత్తాత పాస్టర్ అని నిన్ను వదలడు, ఎవరు లెక్క వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చెప్తున్నాడు. రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోనికి త్రోసివేయబడతారు, అన్ని జనులు వచ్చేమో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారని చెప్తున్నాడు. ఎందుకంటే మొత్తం వ్యవహారం తిరగబడింది. మొదటి వారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారయ్యారు. అన్య జనులే మెయిన్లోకి వచ్చేటట్టున్నారని అర్థమైపోయింది. ప్రభుకి చెప్పేశాడు ముందుగానే. ఇతని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి ప్రభు మెచ్చుకున్నాడు. చివరికి అతనితో అన్నాడు, రైట్, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయిపోయింది, కార్యం జరిగిపోయింది. ఇప్పుడు దీని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ వచనాన్ని మీకు చదివించాను. చాలా కీలకమైన మాట. గతంలో చెప్పాను, మళ్ళా దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదని మళ్ళీ ఒక్కసారి నేను ఆ అంశాన్ని మీకు చూపించగోరాను. ఏంటది అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అయ్యిద్ది అనే మాట అన్నాడు. ఆ మాటను అండర్లైన్ చేయాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, బైబిల్లో ఇంకా అనేక చోట్ల ఈ మాట వాడాడు. గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట వాడాడు, గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట మాట్లాడాడు. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు, నేను మీకు చూపిస్తాను. 18వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు విశ్వసించిన ప్రకారము నీకవును అనేది ఒకటి రాసుకో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అనేది ఒకటి రాసుకో. ఇప్పుడు మూడోది చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. మూడవ మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోసారి అది మనం చూసాం. తర్వాత మరో చోట కూడా యేసు ప్రభు ఎవరితో అంటే, ఇది మీకు తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో అంటాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము అంటాడు. గ్రుడ్డివాడి దగ్గర ఒకసారి అన్నాడు, కుష్ఠరోగి దగ్గర ఒకసారి అన్నాడు, రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఒకసారి అన్నాడు, శతాధిపతి దగ్గర ఒకసారి అన్నాడు, మరికొన్ని స్థలాల్లో మరికొన్నిసార్లు ఈ మాట మాట్లాడాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నీ విశ్వాసము నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అవిశ్వాసము నిన్ను నీట ముంచిందన్న మాట చెప్పకనే చెప్పాడు. ఇట్లా విశ్వాసాన్ని గురించి అనేక చోట్ల యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఒక రోగిని స్వస్థపరిచింది దేవుడి శక్తే లేకపోతే భక్తులుంచిన విశ్వాసమా? మీరు బాగా ఆలోచించి చెప్పండి, అప్పుడే గుసగుసలాడొద్దు పెద్ద మేధావుల్లాగా. నేను చెప్పిన విషయాన్ని అసలు ఎందుకు చెప్పాడో, ప్రశ్న ఎందుకు వేసాడనేది ఫస్ట్ మీకు ఆలోచన రావాలి. ఆలోచించి చెప్పండి. ఒక రోగిని స్వస్థపరిచింది దైవ శక్తే లేకపోతే వాళ్ళుంచిన విశ్వాసమా?
మీరు పెంకులోడ తీసి ఒకడిని 4 కోళ్ళకి ఆ మంచానికి కట్టేసి తాళ్ళు కట్టేసి ఒకడిని పక్షవాతపు జబ్బు వ్యక్తిని యేసు ప్రభు ముందుకు దించుతారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, వాళ్ళ విశ్వాసం, ఫ్రెండ్స్ విశ్వాసం చూసి ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎక్కడన్నా చూడు జబ్బు ఉన్నవాడి విశ్వాసం అన్నా చూస్తున్నాడు, లేదా వాని పక్షమున ఇతరుల విశ్వాసం అన్నా చూస్తున్నాడు. మీరు గమనించాలి, సమస్య ఉన్నవాడి విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు, లేదా వాని పక్షాన ఇతరుల విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు. మొత్తానికి ఎవరిదో ఒకరిది విశ్వాసం పరిగణలో తీసుకొని దేవుడు కార్యాలు చేయటం అనేది అయితే స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైతే రైట్, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీ కళ్ళు తెరిచింది పో, నీ విశ్వాసమే నీ రోగాన్ని స్వస్థపరిచింది పో, నీ విశ్వాసమే నీవు విశ్వసించిన ప్రకారమే అయింది పో అని విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అడిగాను, మన విశ్వాసమా సమస్యను పరిష్కరిస్తుంది, లేకపోతే దైవశక్తే? నాకు తెలుసు మీరు ఏదో ఒకటే చెప్తారని, ఇందాటి నుంచి చూస్తున్నా. వాస్తవం ఏంటంటే మీరు 2 చెప్పాలి. మనం ఉంచిన విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి సమస్య తీరుతుంది. అది పూర్ణ సమాధానం, పరిపూర్ణ సమాధానం. ఒకవేళ దేవుని దగ్గర శక్తి ఎంతున్నా మన దగ్గర విశ్వాసం లేకపోతే ఆ శక్తి మనల్ని స్వస్థపరచజాలదు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? ప్రపంచంలో ఉన్న మనుషులు చాలామంది, కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? పొందినోళ్ళు ఉన్నారు, పొందనోళ్ళు ఉన్నారు. మరి దేవుడు అందరినీ రక్షించేయచ్చు కదా, దేవుడు అందరినీ రక్షించవచ్చు కదా, దేవుడు అందరినీ విడిపించవచ్చు కదా, దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా. కానీ జరుగుతుందా? ఎవరికి రక్షణ? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే సమాజంలో చాలామంది వ్యక్తులున్నా అందరినీ ప్రభు రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతమంది ఆయనను విశ్వసించారో, విశ్వసించిన వారికే సమస్తము చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు. తనను ఎందరు అంగీకరించారో, తనను ఎందరు విశ్వసించారో, తనను ఎందరు ఆహ్వానించారో వాళ్ళ జీవితాల్లోనే కార్యాలు జరగాలి. ఇది దేవుని నియమం. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి సులువు, నా భారము తేలిక. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఎంతమంది యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది అయితే ఇష్టపడి అడుగు ముందుకేశారో వారందరూ రక్షింపబడుతున్నారు, నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. దేవునికి చెందినవన్నీ కూడా ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నారు, రేపు భవిష్యత్తులో సమృద్ధిగా స్వతంత్రించుకోబోతున్నారు. రానోళ్ళు ఎందుకు రాలా? కులాన్ని బట్టి రాలా కొంతమంది, మతాన్ని బట్టి రాలా కొంతమంది, వ్యసనాలను వదిలిపెట్టుకోవడానికి మనసు లేక రాలా కొంతమంది, అక్రమ సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టం లేక రాలా కొంతమంది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ లింకులు కట్ చేయమంటాడు. ఆ కట్ చేయమంటాం అనేది లేకపోతే బాగుండు, అందరూ వచ్చేస్తారు, కానీ కట్ చేయమంటాడు, అది నచ్చదు జనాలకి. కాబట్టి లింకులు తెంచుకోవడానికి ఇష్టం లేక కొంతమంది రాలా. కొంతమంది మనుషులు చేసే విమర్శలకు రాలా. రకరకాల కారణాల చేత కొంతమంది రాలేదు ప్రభు దగ్గరికి. కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి రాలా. అవన్నీ జరుగుతాయంటావా, అవన్నీ నిజం అంటావా, వీళ్ళు చేయండి ఏందో, ఆయన చేసేది ఏంది ఏందో అనుకుని కొంతమంది అవిశ్వాసంతో రాలా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఎందరు విశ్వసించారో వాళ్ళని మాత్రమే రక్షించడానికి అవకాశం కుదిరిద్ది.
విశ్వసించని వాడిని రక్షించడానికి ఛాన్సెస్ లేవు అని తేల్చేశాడు. ఈరోజు కోట్ల మంది మనుషులున్నా అందులో కొందరు మాత్రమే రక్షణలోకి రావడానికి గల కారణం, కొందరు మాత్రమే ఆయనను అంగీకరించారు, ఆయన విశ్వసించారు. వారికి మాత్రమే ఆ రక్షణ దక్కుతుంది, ఆ విడుదల దక్కుతుంది, ఆ నిత్య స్వాస్థ్యం దక్కుతుంది. ఆయనను విశ్వసించిన వాళ్ళకి ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే మొత్తాన్ని లాగేస్తుండే కదా, ఆయన మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుండే కదా. మరి ఎందుకని అలా చేయలా? కుదరదట్లా, కుదరదు. ఇక్కడ దేవుడి స్పందనతో పాటు మనుష్య స్పందన కూడా కావాలి. స్పందన, ప్రతిస్పందన. దేవుడు రెడీ, నువ్వు కూడా రెడీయా? ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి చాలామంది అప్పున్నారు, చాలామంది అప్పున్నారు. వాడికి ఆ ధనవంతునికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి. ఓ రోజు ఆ ధనవంతుడికి దయ కలిగింది వీళ్ళ మీద. ఒక చాటింపు వేయించాడు. రేపు 10 గంటలకల్లా ఎవరెవరు అయ్యగారికి అప్పున్నారో వారందరూ వచ్చి ఆయన ముందు హాజరవ్వండి, ఆయన మీ అప్పులన్నీ తీసేస్తానంటున్నాడని ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టాడు. ఆ డేటు, ఆ టైము 10 నుంచి 12 లోపు రావాలి, 10 నుంచి 12 లోపు రావాలి. చాలామంది అప్పులున్నారు అతనికి. చాలామంది వెళదాం అనుకున్నారు, కానీ ధైర్యం చాలటల్లా. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మొత్తాలు ఆయన ఎందుకు వదిలిపెడతాడు, అట్లా ఎందుకు చేస్తాడు అని ఎవరు వెళ్ళలా. కొంతమంది వెళ్ళారు కానీ వాకిలి దాటి లోపలికి పోట్ల, మొత్తం బయటే ఉన్నారు గుంపులుగా. ఎందుకో తెలుసా? ఎవరన్నా వెళితే వాళ్ళని తిట్టకుండా వాళ్ళ డబ్బుల్ని కొట్టేస్తే ఆ తర్వాత మనం కూడా వెళ్దామని వచ్చారు, కానీ వాకిట్లోనే ఉన్నారు, ఎవడు లోపలికి పోలా. 10 దాటింది, 10:30, 11, 11:15, 11:30, 11:30. ఒక ముసలి జంట వచ్చారు, ఇద్దరు వృద్ధులు, ముసలి జంట రొప్పుకుంటా రోజుకుంటా వచ్చారు. అయ్యా, మీ అందరూ అప్పులు తీరిపోయినాయా? రద్దు చేశాడా జమీందారు గారు? అయ్యగారు, అయ్యో మేము పెద్ద వయసు వాళ్ళు, నడవలేక నడుచుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అయిందయ్యా అంటే అందరూ ఒక వెహికల్లో నవ్వారు. ఎందుకు నవ్వారు? మేము ఎవడం పోలేదని. ముసలాళ్ళు ఆ సంగతి పట్టించుకోవాలా, హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. జమీందారు గారు కూర్చొని ఉన్నాడు, పని వాళ్ళు ఉన్నారు. అడిగాడు, అందరికీ ప్రకటన చేశారా? అందరికీ ప్రకటన చేశామండి. మరి ముసలి జంట తప్ప ఎవడు రాలేదేమి? ఏమోనండి. సరే, ఆ పెద్దోళ్ళ కాగితాలు తీసుకోండి. ఏమా, ఎంత అప్పున్నావు నువ్వు? అయ్యా, ఫలానా రోజు ఇంత, ఫలానా రోజు ఇంత, ఫలానా రోజు ఇంత, ఇంత మొత్తం ఉందయ్యా నాది, ఇంత కట్టాలా మీకు? కట్టకుండానే సత్తానేమో అనుకున్నాను, ఎట్నో మీరే దయదలిచి నా బాకీని వదిలేస్తామన్నారు కదా, అందుకని వచ్చానయ్యా. చూసి రెడ్డింకుతో మొత్తాన్ని కొట్టేశాడు. అయిపోయింది, నువ్వు నాకు అప్పు తీర్చేశావు, ఇక నువ్వు నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు అంటే, దండాలు బాబాయ్, సంతోషం బాబాయ్, వందనాలు బాబాయ్ అనుకుంటా ఇక భార్య భర్త ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. వెనక్కి తిరిగారు వెళ్దామని. అప్పుడు ఆయన అన్నాడు, ఆగో అన్నాడు. గతుక్కుమన్నారు. యాడికి వెళ్తున్నావు అన్నాడు. చెమట్లు పట్టినాయి పెద్ద ఆయనకి. ఎందుకు? ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో అని. ఏం లేదు ట్విస్ట్. యాడికి వెళ్తున్నావు, ఆగో అని ఆహారం తెప్పించి వాళ్ళకి పెట్టాడు. శుభ్రంగా తినండి. ఇది ఎందుకో తెలుసా? నన్ను నమ్మినందుకు. మళ్ళా కొంత డబ్బు ఇచ్చాడు. ఇది ఎందుకో తెలుసా? నన్ను నమ్మినందుకు. ఈ ఆహారం తినండి, ఈ డబ్బు తీసుకోండి. ఇంకా 3వ కారణం ఎందుకు ఆపానో తెలుసా? ఇప్పుడు మీరు మీ అప్పు రద్దు చేయబడింది అన్నది మీరు బయటికి పోయి చెబితే మొత్తం వస్తారు. అట్టా రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళుగా నన్ను విశ్వసించాలి, తమంతట తాముగా రావాలి.
కాబట్టి ఆఖరి గంట అయిపోయిన దాకా కూర్చో. ఇదిగో ఈ తిండి తిను, ఈ డబ్బులు తీసుకో, కూర్చో, ఇక్కడ కూర్చో. ఆఖరి గంట కొట్టిందా కూర్చోమని కూర్చోబెట్టాడు. ఎవడు రాలా. బయట నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. ఆ పోయిన ముసలి వాళ్ళు ఆడనే కూర్చోబెట్టాడు. ఎవరు సొమ్ము వదిలి పెడతారా? ఎవరు డబ్బులు వదిలి పెడతారు? నేను చెప్పలా, ఏదో బుక్ చేయడానికి స్కెచ్ గీశాడని అని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఏకలు పక్కపక్కలు బయట ఉండి ఒక్కొక్కడిని ఎత్తిన తట్టడి అప్పులు పెట్టుకొని 12 కొట్టింది, 12:30 అయిపోయింది. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. బయటకు వచ్చి చాటింపు వేశారు, మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, మీరు ఇళ్ళకి వెళ్ళవచ్చు అని. ఆయన నిలబడి చూస్తున్నారు. ఆ తర్వాత ముసలి వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు, కడుపు నిండా తిని సొమ్ము చేత పట్టుకొని. ఏంటి డబ్బులు ఎక్కడే మీకు? మీ అప్పులు ఏమైనాయి? ఏంది ఇంత ఖుషీగా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు, మా అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి, ఇదిగో మాకు ప్రతిగా మళ్ళా డబ్బులు ఇచ్చాడు, కమ్మని ఆహారం పెట్టాడు, అబ్బో మాకెంత సంతోషంగా ఉందో అంటే అప్పుడు నోళ్ళు కొట్టుకున్నారు ఒక్కొక్కడు. ఇది మీకు వినటానికి ఎలా ఉందో రేపు చాలామంది రొమ్ము కొట్టుకోబోతున్నారు. రొమ్ము కొట్టుకోబోతున్నారు. ఎందుకో తెలుసా? చాలా మందికి దేవాది దేవుడు, జీవం గల దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మంచివాడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు అవకాశం ఇస్తే కేవలం విశ్వసించండరా, మీ తప్పులన్నీ కొట్టేస్తా, పాపములన్నీ తీసేస్తాను, రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను, మీ పాప శాపం అంతా నేను మోస్తాను, మీ వెల నేను కడతాను, జస్ట్ మీరు విశ్వసించండి, నన్ను వెంబడించండి అన్న ఒక చిన్న పని చేయనందున చాలా మంది తమ బుద్ధిహీనతను చాటుకొని రేపు దెబ్బతింటారు. ఈ చిన్న పని చేసిన అనేకులు రేపు ధన్యులు కాబోతున్నారు. 3 దొరుకుతాయి. ఒకటి, రుణాలు కొట్టివేయబడతాయి, అంటే మన పాప రుణము తీర్చబడిద్ది. రెండవది, గొర్రెపిల్ల పెండ్లి విందు దొరికింది అక్కడ. ఫుడ్ యేసు ప్రభువే, ఆయనే మనకు వడ్డించేటువంటి విందు ఒకటి ఉంది. ఇది నిజంగా జరిగిద్ది. షాలేం రాజు అని ఒకవేళ మీ ముందుకు వచ్చి మీకు ఆహారం వడ్డిస్తే మీకు ఎంతో సంతోషం కదా. షాలేం రాజు కంటే ఈ షాలేం రాజు ఎక్కడ, ఆయన ఎక్కడ? కోట్ల ఇంతని నేను చెప్పలేను. ఎంత గొప్పోడో ఆయన. ఆయనే మనకు కొసరి వడ్డించి తినిపించే మహద్భాగ్యం దక్కబోతుంది రేపు. ఇది జరుగుతుంది. యేసు ప్రభు నీకు ముఖాముఖి కనబడతాడు, నీతో మాట్లాడతాడు, నీతో నవ్వుతాడు, నీతో తిరుగుతాడు, నీతో నడుస్తాడు. నువ్వు ఆయనతో కూర్చుంటావు, ఆయన ముఖంలోకి నువ్వు తేరి చూస్తావు. అడుగుతాడు కూడా, ఎందుకు అలా చూస్తున్నావని. సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ప్రభు నిన్ను చూడాలని. ఇప్పుడు దొరికింది అవకాశం. నిజంగా జరిగింది బిడ్డ, నిజంగా జరిగింది. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారా నామది కోరిని, ప్రియమాన నామది కోరిని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా
నీకు కనపట్లేదు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన్ని విశ్వసిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆయన కోసం తన్నులు తింటున్నావు, ఆయన కోసం తిట్లు తింటున్నావు, ఆయన కోసం దెబ్బలు తింటున్నావు, ఆయన కోసం మాట్లాడుతున్నావు. నువ్వు నమ్ముపో, నిజంగా జరిగిద్ది. రేపు నేను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీ భుజం మీద చేసి, నా కోసం ఎన్ని తన్నులు తిన్నావు, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావు, నా కోసం ఎన్ని మాటలు పడ్డావు నువ్వు అని నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుపోతే అప్పుడు అడుగు. ఆయన కౌగిట్లో తీసుకుంటాను. నా కుమారి, నా కుమారి, ఎందుకమ్మా నేనంటే అంత పిచ్చి నీకు, అన్ని దెబ్బలు తిన్నావు. నిజంగా యేసు ప్రభు మనతో కూర్చుంటాడు, యేసు ప్రభు మనల్ని హత్తుకుంటాడు. నా బిడ్డ అని నువ్వు ఆయన కోసం శ్రమ పడ్డావు. నా కుమారుడా, నువ్వు చాలా కష్టపడ్డావు, నేను ఎరుగుదును. నేనంటే అంత ఇష్టమా నీకు? ఎప్పుడు నా ధ్యాస, నా ఆలోచన, నా తలంపులోనే ఉంటావు. నీకెట్ట తెలుసు ప్రభువా? ఇచ్చోడా, ప్రతిరోజు నిన్ను గమనిస్తానే ఉన్నాను నేను. నీ నడకని, పడకని, ఆలోచనని, సమస్తాన్ని నేను వెతుకుతానే ఉన్నాను. నువ్వేనా నా గురించి ఆలోచించేది? నీకంటే డబల్ ఆలోచిస్తాను నేను నీ గురించి. నేను గమనించాను నిన్ను. పక్కనున్న దూతలతో కూడా చెప్తాడు, చాలా ఇష్టం నేనంటే. చూడు ఎన్ని పాటలు పడ్డాడో, చూడు ఎన్ని పాటలు పడిందో నా కోసం, నా కోసమే. ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని రాస్తుంది. ఆయనను ప్రేమించిన హృదయాలను ఆయన మర్చిపోడు. ఆయనని విశ్వసించిన వారిని సిగ్గుపరచడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరిగింది. మన పాప రుణములను కొట్టివేయటం ఒకటి, మనకు ఆయనే విందు చేయటం ఒకటి, మూడవది బహుమానములు ఇవ్వటం. ఈ మూడు జరుగుతాయి. కానీ ఎవరికి ఇవన్నీ? ఆయనను విశ్వసించిన వారికి. విశ్వసించావు గనుకనే వచ్చి బాప్తిస్మం పొందావు, విశ్వసించావు గనుకనే అనేకులకు సువార్త ప్రకటించావు, విశ్వసించావు గనుకనే ఆయన పని చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన కోసం పరిచర్య చేశావు, విశ్వసించావు గనుకనే ఆయన విషయంలో డబ్బు ఖర్చు పెట్టావు, విశ్వసించావు గనుకనే ఆయన పనిలో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడ్డావు, విశ్వసించావు గనుకనే ఇవన్నీ చేశావు, విశ్వసించావు గనుకనే మాటలు పడ్డావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం తన్నులు తిన్నావు, విశ్వసించావు గనుకనే ఆయన నామము నిమిత్తం వెలివేయబడ్డావు, బంధు జనములలో చులకన చేయబడ్డావు, విశ్వసించావు గనుకనే తోలనాడబడ్డావు. నువ్వు ఆయన నామం నిమిత్తం పడుతున్నవన్నీ ఆయన యందు విశ్వాసాన్ని బట్టే చేశావు. ఆయన మీద విశ్వాసం లేకపోతే అంత తెగింపు ఎందుకు తెగిస్తావు? అంత సాహసం ఎందుకు చేస్తావు? అంత ఎందుకు ఆయన కోసం ప్రయాసపడతావు? నువ్వు విశ్వసిస్తున్నావు, అందుకే ఈ ధన్యత నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవటమే అని రాసుకో. చాలామందిని ఆయన రక్షించలేకపోవడానికి కారణం వారు ఆయనను విశ్వసించకపోవడమే. ఇంకా వేరే కారణం ఏం లేదు. విశ్వసించిన వారిని అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎన్నిసార్లు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే, ఎన్ని చోట్ల బైబిల్లో విశ్వాసాన్ని హైలైట్ చేశాడంటే, చాలా చోట్ల తన శక్తిని కూడా ఘనపరచినంతగా విశ్వాసాన్ని ఘనపరిచాడండి. ఎందుకో తెలుసా? విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన శక్తి మన మీద పనిచేసేది, లేకపోతే పనిచేయదు. అందుకే మీ అందరికీ నేను మొదటి మాటగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వసించుట అనే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి, మొదటిది. రెండవది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. రెండవది. మూడవది, విశ్వాసాన్ని ప్రజ్వలింప చేయాలి. 3 సంగతులు. మొట్టమొదటిది విశ్వాసాన్ని అమర్చుకోవాలి.
ఇక్కడ మీరు గమనించారు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాకపో అన్నాడు. అంటే ఏం విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాడు? ఆయన దగ్గరకు పోతే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించి వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? విశ్వాసంతో వచ్చావు కదా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది పోమన్నాడు. చివరికి అదే జరిగినట్టు అక్కడ రాసుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక చోట కాదు, మీకు అనేక చోట్ల చూపించాను నేను. కుష్ఠరోగితో ఏమాట అన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఎరికో దగ్గర గుడ్డివాడితో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన పొమ్ము అన్నాడు. ఇలా అనేక చోట్ల నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటే, ఇన్ని చోట్ల ఇన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మాట్లాడాడంటే, ఆ విశ్వాసాన్ని మనం ఎలా అమర్చుకుంటామో అలాంటి ఫలితాలే మనం చూస్తామని ఒక చోట కాదు అనేక చోట్ల ప్రభు తానే పలికాడు, రాయించాడు. ఎందుకు ఈ మాట ఇంతసేటు నొక్కి చెప్తున్నానంటే, శత్రువు మనల్ని ఎఫెక్ట్ చేయాలన్న, బాగా వినండి, మీరు తెలివి తక్కువ వాళ్ళు కాదని నేను అనుకుంటున్నా, చురుకైన వాళ్ళని నేను అనుకుంటున్నా, ఈ మాటలు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం. శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా విశ్వాసాన్ని బట్టే చేస్తాడు. ప్రభు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, ముందుకు నడిపించాలన్నా మన విశ్వాసాన్నే ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. కోటాలకు ముందు ఇంతసేటు మీ అందరికీ వాక్యం చెప్తున్నా కదా, నేను శోధించబడ్డా. కోటాలకు ముందు శత్రువు చేత నేను శోధించబడ్డా. ఏ విషయంలో అంటే విశ్వాస విషయంలోనే. బాగా వినండి, నేను పచ్చిగా నా గురించి ఒప్పుకొని చెప్తున్నాను. నేను ఇది ఎలాంటిదంటే, నేను చేసినటువంటి పిచ్చి పని, మొన్న ఒక జోక్ చెప్పా, మీకు గుర్తుందో లేదో. రాత్రి నైట్ దొంగోడు ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి. సరే, భర్తకు మెలకు వచ్చింది, భార్యకు మెలకు వచ్చింది. బాగా వాడిని గమనించి సడన్గా లేచి టపామని పట్టుకున్నాడు భర్త. వాడు బక్కోడు, భర్త బలవంతుడు. భర్త పట్టుబట్టాడు వాడిని కదలకుండా. వాడు కిక్ కిక్ అంటున్నాడు. వాడు వదిలించుకొని పోయే పొజిషన్ లేదు. వాడు అనుకున్నాడు ఇక అయిపోయినరా బాబు అని. భార్య చూస్తూ ఉంది, గట్టిగా పట్టుకోండి, వదలకండి, గట్టిగా పట్టుకోండి అంటూనే ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడు దొంగోడు ఫిక్స్ అయిపోయాడు, వీడి చేతిలో అయిపోయింది, ఈరోజు నాకు మూడింది, నా ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు ఏమేముందో తెలుసా? గట్టిగా పట్టుకోండి, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏముంది? కొరికినా కొరుకుతాడని. అంతవరకు వాడికి ఐడియా రాలా. వాడు ఏకాడికి చేతుల బలాన్ని ఉపయోగించి వాడి నుంచి బయటపడదాం అనుకుంటున్నాడు, కానీ వాడికి నోటిని ఉపయోగించాలని ఐడియా రాలా. ఏమో చెప్పేసరికి వాడికి నోటిని ఉపయోగించడం మొదలుపెట్టి, ఏం లేదు, మరుక్షణం మారు మాట లేకుండా టపిమని పట్టుకొని కొరకటం మొదలుపెట్టేసరికి వాడికి బ్లడ్ వచ్చేసింది. వదిలేశాడు వీడి జంపు. ఇప్పుడు ఐడియా దొంగోడికి వచ్చిందా, వాళ్ళ ఆవిడకి వచ్చిందా? ఎవరి విశ్వాసం నెరవేరింది? ఏం విశ్వసించింది? దొంగోడు కొరుకుతాడు, అయిపోయింది. అంటే ఆమె విశ్వసించిందని కాదు, వాళ్ళు చెప్పింది ఏకంగా. ఇదే టైపు నేను ఏం చేశాను తెలుసా? మీ అందరినీ కూర్చోబెట్టిన ఆదివారం కూటాలు రాబోతున్నాయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పినోడిని ఎంతవరకు చెప్తే బాగుండేది. మన శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు మనస్సుని వేటాడతాడని ఒక కొటేషన్ చెప్పా. వాడు మెంటల్ టెన్షన్స్ తెస్తాడు, మానసిక ఒత్తిళ్లు పెడతాడు, వాడు మనస్సుని వేటాడతాడు అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? మీరన్నా చెప్పొద్దు కాదండి, మీరన్నా చెప్పాలి కదా. అట్లా అనుకోవాకలే అన్నయ్య అనొద్దు. మీరు కూడా కరెక్టే, వాడు మనస్సుని వేటాడతాడని ఫిక్స్ అయ్యారు.
వాడికి మనం ఐడియా ఇచ్చినట్టు అయింది. ఇంకో దొంగోడు పెంకుపంచ ఎక్కాడంట, జనం వెంటబడుతుంటే పెంకుపచ్చ చుట్టూ జనం చేరారు వాడిని పట్టుకోవడానికి. వాడు ఫిక్స్ అయిపోయాను రాని. ఈ గుంపులో ఉన్నాడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడు, పెంకులేసినా వేస్తాడు అన్నాడు. ఇక తీసి బాత్తో మొదలు పెట్టాడు. అప్పటిదాకా రాలా వాడికి ఆ టెన్షన్లో ఐడియా. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వాడికి ఐడియా వచ్చింది, కొట్టడం మొదలు పెట్టాడు. ఒకడు లేకుండా తరిమి వాడు జంపు. ఇది ఎలాంటిదంటే, దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే. అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి, గమనించండి. మనకి మంచి ఆలోచనలు రావు. ఎప్పుడన్నా చూడు, నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో, బండి వేసుకొని, వాడికి ఏమన్నా తగిలిద్దేమో, వాడికి ఏమన్నా అయ్యిద్దేమో, వచ్చిందా రాదు? అబద్ధం అడగకుండా చెప్పండి. వాడు కారులో వెళ్తున్నాడు అనుకో, కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు, దేవుడే తోడై ఉన్నాడు అని పోలేవు ఇంట్లోకి. అది రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ దరిద్ర గుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా, అన్నీ అయ్యే. ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు. ఏమమ్మా వింటున్నావా? ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే. ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యమైపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేయక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు, విశ్వాసం చూడు, అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా? ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని. దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపర్ అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలు పెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా ఇట్ అవుతుంది, ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు,
దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు, శుభం పలుకురా పెళ్లి కొడకంటే ఏదో బలిగాడు అంటే ఎవడో నాశో ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా సంతోషపెట్ట, ఏడిచేవాళ్ళ కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు ఇట్లాంటి రాసుకుంటే. అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే, నేను చెబుతున్నా అప్పులను బట్టి పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి పాట పాడారా డబుల్ అయింది. పాడదు. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఇంకా అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి, నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు. ఏడు అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది, డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి? ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేరులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాదన దేవుడే మరచునా.
ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి. యేసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు, యేసయ్య రావాలనుకున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలనుకున్నప్పుడు, యేసయ్య స్పర్శ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటే అది వాడు. అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఆ ఒక్కదానికే వాడు ఆ పాట. మిగిలిన వాటికి వాడావా డబల్ అయింది. జాగ్రత్త. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, పాడాను, విరుగుడు కూడా చెప్పా. అయినా మీరు దానికే వాడుకున్నారు అనుకో, మీ కర్మ అనుభవించండి. నేను చేయగలిగింది ఏం లేదు. పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతో చెబుతున్నావు అని అనుకోవద్దు. ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోలినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అది కాపాడినావు. ఇంక తర్వాత ఏమో అనొద్దు. కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఏమో. ఈ పాట అయితే కాపాడేదవు ఇక ముందు నిన్ను మరువ నీకే. అది ఓకేనా? చివరికి అదే పాట పాడుకుంటూ కూర్చున్నారనుకో. ఏ పాట కూర్చున్నారనుకో, చివరికి నన్ను తీసుకొని పోయా అని పాడుకోవాల్సి వచ్చింది. వద్దు, ఉండి సేవ చేయాలా. అందుకని ఏ పాటను ఎక్కడ వాడాలి అక్కడ వాడమ్మా. లేకపోతే వాడు ఒకడు ఉన్నాడు, సైతానుగాడు, మనకు శోధకుడు. ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిత్తా కూర్చోబెడతాడు. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అబ్బా, చాలా సంతోషంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య, బిడ్డలందరికీ ముందు, ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది. మీరు ఎంతమందిని ఏడిపిస్తుందో ఏం పాట. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ పోవాలి. ఈ అంశం పోవాలా, పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవాలి. దొంగోడికి పెంకులు ఇవ్వద్దు. దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకుల సలహా ఇవ్వద్దు. దొంగోడికి కొరుకుతాడనే సలహా ఇవ్వద్దు. సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు. నేను పెద్ద పనికి పూనుకుంటున్నా, వాడు మనసును వేటాడుతాడు, నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్తే వాడికి అదే పని మొదలు పెట్టాడు. ఏంది దేవా అంటే, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఆయన చేయి చూపిస్తున్నాడు. ఇదేమిటి తండ్రి అంటే, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్ట? ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్లా? నువ్వు వాడిని బలవంతుణ్ణి చేశావు. నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా? ప్రభువు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఏ కీడు కలగనీయడని నీవు నా గురించి చెప్పకుండా, వాడు మనసులు వేటాడతాడు, హృదయాలు వేటాడతాడు, వేటగాడు, పోటుగాడు, నీటుగాడు, కేటుగాడు, వాడి గురించి ఎందుకురా? ఎందుకురా?
సోది మొహోడు అంటే నాకు అర్థమైపోయింది, తేడా పడ్డారా బాయని. ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నానా? అట్నే కనపడతాం, మరి చేసేది ఏముంది? ఒకవేళ మీరు కూడా నా టైప్ ఆలోచిస్తే మీరు కూడా సోది మొహం వాళ్ళే. దేవునికి స్తోత్రం. మొత్తం మరి మేము కూడా అంతే, సోది మొహం వాడిని వెంబడించేటప్పుడు అట్టంటి వాళ్ళం కాక అట్టంటి వాళ్ళం అవుతాం. పొర్రపాటును కూడా మనం ఇక్కడ రానియద్దు. వదో మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధానం, అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి. మనమైతే కీడును విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ నేను మార్చుకున్నా. ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా. ఏంటో తెలుసా? జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడు ఘనకార్యానికి పూనుకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు 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 అని ఇక చిన్నగా అడుదిరిగా ఇక దేవుణ్ణి మయంపరుచుకోవటం మొదలుపెట్టా. చివరికి అదే జరిగింది. ఏటా రక్షణ పొంది ఆత్మలకి డబల్ రక్షణ పొందటం, అభిషేకాలు జరగటం, విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చగా జరిగింది. నా జీవితంలో నుంచి మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించే మాదిరి. మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో, ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో, విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా. శత్రువు చేతుల్లో మోసపోకండి. ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్, నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా? అభివృద్ధి చెందిద్దా? పెట్టులో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా? తగ్గిద్దా తగ్గదా? చెప్పు. తగ్గిద్ది అన్నోళ్ళు డౌట్ లేదుగా, తగ్గిద్ది అంతే, తగ్గిద్ది అంతే. మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేదా డాక్టరు ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు, నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో. ఇప్పుడు దాన్ని ఏమో నమ్ముతావు? క్యాన్సరే అనుకో, ఏం చెబుతావు? క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే. క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. తగ్గిద్దే ఎలాగైనా చేస్తాడు ఆయన, ఎందుకు ఆయన చేస్తాడు అని నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. అట్ట కాకుండా తగ్గదు. ఏందో శరీరంలో మార్పు వస్తుంది, ఏందో తేడాగానే ఉంది, ఏందో బాగానే ఫోర్త్ స్టేజ్ అంటే గ్యారెంటీ లేదంట, కష్టమేనంట అన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంది? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును కాక, అంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు. మరి మనం పెట్టే కదా పెట్టేది, అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని. చీచే, పాడలేదు గీడలేదు, నేను బ్రతుకుతాను. నేనైతే చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేదను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా. అది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అది దేనికి సంబంధించిందైనా దేవుణ్ణి బట్టి, దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో. 1, 3 చెప్పా ఇందాక. ఫస్ట్ది వివరించా, విశ్వాసాన్ని అమర్చుకొనుట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన పరుసుకెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మన్ అన్న మొన్న మాట్లాడతా. నీ పరుసుకెళ్ళి చూడొద్దు, మన పరుసు నిల్. ఏసైకి వెళ్ళి చూడు, ఏసై పరుసు ఫుల్ అన్నాడు.
నీ పర్సుకి వెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పర్సులో డబ్బులుండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయా? దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు. ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయన. ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన. ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడరా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మెవుడికి ఉంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో. కొంతమంది అట్ట కాదు, అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద, కొంచెం ఏదో ఇంట్లో కొంచెం మార్పులు కలుగుతున్నాయి, కాస్త ఏదో తేడా జరుగుతానే ఉంది అనుకున్నావు అనుకో, ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి. ఎందుకంటే చెప్పాడుగా, నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక, ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక, ఆ మంత్రాలు నీ మీద పనిచేయను. ఎందుకంటే నమ్ముతున్నావుగా. మంత్రాలు గొప్పయ్యా, దేవుడు గొప్పోడా? నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు? మరి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న నిన్ను అణచగలిగేవేవి? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ కాళ్ళ కింద ఉన్నాయి అవని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గట్టి అని నమ్మితే అవి బారక మరి ఇంకేం బారతాయి నీ మీద? నువ్వేది విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు? శత్రు వైపా, దేవుని వైపా? నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో. ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? రెండవది, మొట్టమొదటిది విశ్వాసమును అమర్చుకొనుట, రెండవది విశ్వాసమును వృద్ధి పొందించుకొనుట. విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని కూడా దేవుడు మాట్లాడాడు. విశ్వాసములో కొంచెము ఉంది, ఇంకొంచెము ఉంది, పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా? ఆ మాట పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడు. పరిపూర్ణ విశ్వాసం అన్న దగ్గర అండర్లైన్ చేయి. పరిపూర్ణ విశ్వాసము అనే మాట వాడాడంటే అపరిపూర్ణ విశ్వాసం కూడా, అల్ప విశ్వాసం కూడా ఉంది. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెంది అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుందంటే, దానికి ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన. కొట్టొద్దులే, పర్లేదు, ఏం కొడతాలి ఈ వయసులో, ముసలోళ్ళు అయిపోలా. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి, ఇదిగో ఈ కంబళి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్ది, కొండను చూసి పడమంటే పడిద్ది, నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది, సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు. దానికే నిర్వచనం పౌలు చెప్పాడు. ఇందాక నేను చూపించిన వచనం 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి. కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కొంచెం అయ్యేటట్టుగా ఉండకూడదు. దేవునితో నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో. స్టార్టింగ్లో దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు
మార్కు సువార్త 3:13లోనేమో దయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. అదే మార్కు 9లోనేమో వాళ్ళ చేతగాల. ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న కార్యం సాధించేంత స్థాయి విశ్వాసం వాళ్ళలో తరుగైపోయింది. అది స్టార్టింగ్లో ఉండే. కొద్ది కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది, కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా? రెండవ పాయింట్, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనల వలన అని. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని. ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు. నువ్వు చేసి చూడు, ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు. నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు, కానీ ఆరంగారంగా మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు. గమనించారో లేదు మీరు? కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు. వాడేమో ఆ మత్తుకి నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో, ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో, దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో, దేవునికి మనసును ట్యూన్ చేయటం అలవాటు చేసుకో. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది. ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే, ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయింది. ఇది నిజం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకో. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని అడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము. మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా, విశ్వాసం లేని మూర్ఖతరము వారు అన్నావు కదా, మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతావేంది అని మనం అడుగుదాం యేసయ్యను. అప్పుడు యేసయ్య ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిరా బాబు అని. నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది. ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది, తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా? ఒకటే ఒక కారణం. ప్రారంభంలో కొత్తగా వింత పాతగా రోత అన్నట్టు కొత్త వింత కదా, పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం. ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం, హల్లెలూయా 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 స్తోత్రం 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 అంట మొదలుపెట్టాం. అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది, దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు కొత్తగా వచ్చిన అన్యులు మీరు గమనించండి, వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి. ప్రార్థన చేద్దాం అక్క, ఏదైనా దేవుడు చేస్తాడు అంటుంటారు వాళ్ళు. సీనియర్ విశ్వాసం ఏమంటారు తెలుసా? చేసి చేసి ఏడు ఎల్లికలు పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది. అంటే ఏమి నరాల వీక్నెస్ వచ్చింది. కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వలిల్లుతుంది. వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు, ప్రార్థన కూడా అంతే చేస్తారు. ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు, పొద్దున పూట సాయంత్రం పూట. ఆ ప్రార్థన ఎప్పుడు? పొద్దున పూట సాయంత్రం పూట. పొద్దున పూట లేచి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవైన దేవా, ప్రభువా, స్తోత్రము నాయనా, దీర్ఘాలు తీసి 4 ముక్కలు చేసి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ పూటకి ప్రార్థన మమా. సాయంత్రం పడక్కబోయేటప్పుడు పగలంతా కాపాడావు, దినమంతా తోడై ఉన్నావు, రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా. నీ దూతల కంచె వెయ్యి, కాపుదల వెయ్యి, ఏబుకేసిన 3 అంచెల కంచె నాకును ఇంటివారికి నీ నాకు కలిగిన సమస్తమునకు కంచె వెయ్యి, సమస్తము నీకు అప్పగించుకుంటూ యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పూటకి మమ. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి.
ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు మెచ్చుతాడు. నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు. చేతులు ఎత్తండి. వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు. ఎత్తండి బాబు, ఎత్తండి. పొద్దున పూట కాస్త సాయంత్రం పడక పోయేటప్పుడు 2 మొక్కలు. ఒక్కొక్కడైతే పడక పోయేటప్పుడు ఎగురు దిగుతాడు మంచం మీద. ప్రార్థన చేసుకోవాలి, పొద్దున చేసుకోవాలా? మరి సాయంత్రం తిన్నావుగా, తిండికి ప్రార్థనకు ఒకటేనా ఏంది? దేవుడి కన్నా తెలుసులే అనేస్తాడు. ఇట్లాంటి వాడి దగ్గర ఇక విశ్వాసం ఏముంటుంది? ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది. మీరు చెప్పంటారు తల్లి, పొద్దున పూట కాసేపు ప్రార్థన, సందకాడేమో పడక ప్రార్థన, ఈ 2 ముక్కలేగా అబద్ధాలు ఆడుకొని చెప్పండి. ఇక మధ్యలో ప్రార్థనా జీవితం ఏదన్నా నువ్వు కొనసాగిస్తున్నావా? ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా? అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది. వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు, మండుతానే ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారే ప్రార్థనా జీవితంలో చల్లారిపోయారు. కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి కొత్తగా దేవుళ్ళలో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి. వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి, అక్క ప్రార్థన చేద్దాం రా, అక్క ప్రార్థన చేద్దామా, అక్క పాటలు పాడుకుందామా. ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు, లేదా సినిమా చూస్తూ ఉంటావు. ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి వందనాలమ్మాదా షబ్బో ఏం మొదలు పెట్టిందయ్యా, కొత్తగా కళ్ళు తెరిచిందేమో, ఏం కొత్తగా కళ్ళు తెరిచి ప్రాణం తీస్తుంది. ఏంటి ప్రార్థన చేసుకుందామని వచ్చానక్క. ప్రార్థన చేద్దాం, చాలా ప్రార్థన చాలా మంచిది. పొద్దున్న చేసుకున్నాలే, ఆయన నువ్వు చేద్దామన్నావుగా, కొంచెం పనులు ఉన్నాయి, 2 ముక్కలు చేసుకొని ముగించుకుందాం. మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది, ఏం సరిగ్గా ప్రార్థన చేయదు, పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్. మళ్ళా నిజమే కదా? మీరు చెప్పండి, సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా, జూనియర్స్ దగ్గర ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి. పరిస్థితి బెడిసిందనుకో, అప్పుడు భక్తి కట్టలు తెంచుకుంటుంది. ఇక విశ్వాసం ఉంచి ప్రార్థన చేయబోతే సత్తాం అనిపించింది అనుకో, అప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా తండ్రి అన్నప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు. నేను అంటున్నాను, త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్న, వేరే పోలికలు ఏమి లేవా? ఈ తాగుబోతోళ్ళు పోలిక తప్పితే అనొద్దు. బైబుల్లో ఆ పోలికే పోల్చాడు, అందుకని చెబుతున్నాను నేను. మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఒక మత్తుకు అలవాటు పడిన వాడు పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు, దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది. తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుంది. పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది. మొండి సమస్యలు వదిలిపోతాయి. మొండి సమస్యలు వదిలిపోతాయి. నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలు వదిలిపెట్టిపోయేది, లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని యేసయ్య చెప్పాడని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పాడు. 29వ వచనం మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడు. అదేంది అక్కడ విశ్వాసం అన్నావు, మీకు విశ్వాసం లేదు అందుకు దెయ్యం పోలేదు అన్నావు, ఇక్కడేం ప్రార్థన అన్నావు. అసలు విశ్వాసమా ప్రార్థన అంటే యేసు ప్రభు చెబుతున్నాడు, రే బాబా ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి, ప్రార్థనా పరులై ఉండండి, ప్రార్థనలో ఉండండి, విశ్వాసం లైన్లో ఉంటుంది. నూనె పోయండి దీపం వెలిగిద్ది అన్నట్టు చెప్పాడు. భక్తులందరినీ చూస్తాం, యేసయ్యను చూస్తాం, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు.
పాట అంతా ప్రార్థన మీదే ఉంటుంది, ప్రార్థన గురించే ఉంటుంది. మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను ముగిస్తున్నాలే కానీ ఇంకెక్కువ సోది చెప్పను. ఎందుకంటే ఇక మెయిన్ పాయింట్ అందించాను, ఇంకా అంత మించి ఎక్కువ మాట్లాడితే ఉన్నాయని పోతాయి. మీరు అసలు తెలివి ఎక్కువైన వాళ్ళు. ఏమండి, అబద్ధాలు ఆడకుండా ఒక మాట చెప్పండి. నీ ప్రార్థనా జీవితం మండినంత వరకు నీ జీవితాల్లో కార్యాలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసపు ఫోర్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ లోపం జరిగింది, లోకం ఎక్కడ ప్రవేశించింది, పాపం నీలో ఎక్కడ ప్రవేశించింది, బలహీనత ఎక్కడ ప్రవేశించింది, అల్ప విశ్వాసం ఎందుకు దాపరించింది, ఎందుకు గొప్ప గొప్ప కార్యాలు ఒకప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా చూసిన దానివి, విశ్వాసం ఉంచిన దానివి ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకంత వీక్ అయ్యావు, ఎందుకు నీలో లోకం ప్రవేశించింది? కేవలం ఒక్కటే కారణం, నీకు తెలియకుండానే ప్రార్థనా జీవితంలో క్రమక్రమంగా చల్లారిపోయావు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో తిరిగి నువ్వు పుంజుకుంటావో, ఆరంగా మోకాళ్ళు నీ స్తుతిస్తా దేవుని కొనియాడుకుంటా దేవునితో గడపటం నువ్వు ఎప్పుడైతే మళ్ళా ప్రార్థన మొదలు పెడతావో, తిరిగి నీ విశ్వాసం బలం పుంజుకొని అది ప్రజ్వలించకపోతే, దీపం వెలిగినట్టు వెలగకపోతే అప్పుడు అడుగు. విశ్వాసము వృద్ధి పొందించుట, విశ్వాసమును ప్రజ్వలింపజేసుకొనుట. వృద్ధి ఎలా అయింది? కార్యాలు జరుగుతూ ఉంటే విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. అప్పుడు 50 మందిని రక్షించడానికి విశ్వాసం ఉంచావు, జరిగింది. ఇప్పుడు విశ్వాసం వృద్ధి అయింది, 100 మందిని రక్షించగలడు దేవుడు. 100 మందిని రక్షించావు, 1000 మందిని రక్షించగలడు దేవుడు. విశ్వాసం గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు, ఇది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు, అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. విశ్వాసం వృద్ధి అయింది. కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలించిద్ది, పక్కున మండిద్ది. ఎందుకంటే విశ్వసించేవాడే ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడే విశ్వాస వీరుడు. అందుకే భక్తులు ఏదన్నా జరగని, చిన్నది కానీ పెద్దది కానీ, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం అంటారు, రండి మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు నల్లబారిపోయి ఉన్నాయి, అందుకే వాళ్ళ మోకాలు తెల్లబారినాయి. అనేక మందికి దీవెనకరంగా మారారు. మన మోకాళ్ళేమో ఎర్రబారుతా ఉంటే మన మోకాళ్ళేమో అనకూడదుగా నల్లబారిపోయినట్టుగా అయిపోయినాయి మన బతుకులు. ఈరోజు దిద్దుకుందాం. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది, జాగ్రత్త అన్నాడు. విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో బ్యాలెన్స్ ఉందాం. శత్రువు బలాన్ని లక్ష్య పెట్టొద్దు, దేవుని బలాన్ని లక్ష్య పెట్టు. అప్పుడు దేవుడే కదులుతాడు. శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడో నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడో. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు. ఎవరిని బట్టి? రెండవది, దేవుని కార్యాలు ఒకటొకటిగా చూస్తూ గుర్తు చేసుకుంటూ తలపోసుకున్నప్పుడు విశ్వాసం గ్రోత్ అవుతుంది, మర్చిపోవద్దు. 2, విశ్వాసంలో పరిధులు ఉన్నాయి. పరిపూర్ణ విశ్వాసం ఉంది, అది కొండలను కూడా పెగలించగలిగేంత శక్తివంతమైనది. 2, మూడవది, ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసం ప్రజ్వలిల్లుతుంది, అంటే మండుతుంది. దీపం ఉండగానే సరికాదండి, దీపం వెలగాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు యేసయ్య. దీపాలు వెలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేనే. కాబట్టి మీరు విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఇక ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాలి.
మళ్ళా దేవుని పాదాలు పట్టుకోనీక కదిలితే మెదిలితే మోకాళ్ళ మీదకి రావడం, కదిలితే మెదిలితే మోకాళ్ళ మీద రావడం. ఒక అన్యుడిగా ఉండి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత పిచ్చిగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు హత్తుకున్నావో అదే విధంగా తిరిగి నువ్వు లైన్లోకి రావాలి. పిచ్చి అనుకోని కాక జనం కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది, కదిలితే మోకాళ్ళు వేస్తాడేంది అనుకోనే. దానిలో ఉన్న శక్తి వాడికేం తెలుసు, నిద్రమోహం వాడికి, నీకు తెలుసు. దానిలో ఉన్న బలం ఆమెకేం తెలుసు, పనికి మాలిందని నీకు తెలుసు. నువ్వేయ్ మళ్ళా మోకాళ్ళేయ్. నీకు ఎదురు తిరిగిన దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు, నీకు ఎదురు తిరిగిన సమస్యలు పారిపోకపోతే అప్పుడు అడుగు. నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తూ శోధిస్తూ గలిబిలి చేస్తూ నీ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న దయ్యాలు పారిపోతే అప్పుడు అడుగు. ప్రార్థించుదాం.